ఎంత కష్టాల్లో ఉన్న మనిషి అయినా సరే వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక 3 ఉంటాయి. ఆ 3 ఏమిటో అలాగే సంసార తాపదగ్ధానాం త్రయోవిశ్రాంతి హేతవ అపత్యంచ కలత్రంచ సతాం సంగతి రేవచ. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక సంసార తాపంతో బాధపడేటటువంటి వారికి ఉపశమనాలు ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. ఇంత సంసారంలో నలిగిపోయేటటువంటి యజమానికి అంటే మగవాడికి ఊరటనిచ్చేవి కొన్ని ఉన్నాయి, ప్రశాంతతనిచ్చేవి కొన్ని ఉన్నాయి. ఏమిటా ప్రశాంతతనిచ్చేది అంటే కనుక సత్సంతానము. అంటే ఒక తండ్రి నానాయాతన పడిపోయి ఇబ్బంది పడుతూ ఉండేవాడికి మంచి పిల్లలు పుడితే కొంచెం ఇంటికి వచ్చినప్పుడు ఆలనా పాలనా చూసి బాగా చదువుకుంటూ తండ్రికి ఇబ్బంది లేకుండా అమ్మయ్య వీళ్ళు బాగానే చదువుకుంటున్నారు, వీళ్ళు గొడవ నాకు లేదు అని మనశ్శాంతిగా తండ్రి తన పని తాను చేసుకునేటటువంటి రీతిలో పిల్లలు బిహేవ్ చేస్తే కనుక వాళ్ళని సత్సంతానము అంటారు. సగుణవతి అంటే ఇంట్లో ఉండే భార్య అనమాట. ఇంట్లో ఉండే భార్య గుణవంతురాలు అనుకోండి, చక్కగా భర్త కోసమే ఎదురు చూస్తూ భర్తకి వచ్చిన వెంటనే చక్కగా మంచి రుచికరమైన అన్నాన్ని వండి పెట్టి రుచికరమైన పదార్థాలు పెట్టి కాస్త ఆలనా పాలనా చూస్తూ కాస్త ఏదైనా తలకి నూనె రాసో లేకపోతే ఏదైనా తలకి నొప్పుగా ఉందంటే నొక్కో లేకపోతే ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే కనుక కొంచెం సేద తీర్చో ఏదైనా ఇబ్బందులు బాధలు ఉంటే కనుక ఇంట్లో ఉండేటటువంటి భార్య సుగుణవతి అయితే కనుక ఆ తాపము బయట ఉండేటటువంటి స్ట్రెస్సు తగ్గించి ప్రశాంతతనిచ్చేటటువంటి భార్య సుగుణవతి. అంటే మంచి పిల్లలు ఉండాలి, మంచి భార్య ఉండాలి. ఇంకా మూడోది ఏమిటి ఆనందాన్ని ఇచ్చేది సంసారంలో ఉన్నవాడికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి మూడోది ఏమిటంటే కనుక తత్సాంగత్యము. మంచి స్నేహితుడు ఉన్నాడండి. ఒక సంసార యాత్రలో ఉండే మనిషి మంచి సంతానం వల్ల మంచి భార్య వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి సత్సంగత్యం అంటే కనుక మంచి మనుషుల వల్ల సంసార తాపం తగ్గుతుంది. అంటే సంసారంలో ఉండే యాతన ఇబ్బంది స్ట్రెస్ అనేటటువంటి పోయి ఆనందంగా ఉంటాడట. అంచేత ఈ 3 ఉంటే ఆనందంగా బతుకుతాడు అని చెప్తున్నాడు చూడండి. అంచేత ఈ 3 అందరూ కలగజేసుకోవాలి.